సిపిఐ సిపిఎం గుడిసెవాసుల సమస్యలను రానున్న 5 ఏళ్లలో పరిష్కరించి వారికి ఇల్లు పట్టాలు అందజేస్తానని వరంగల్ పార్లమెంట్ ఎంపీ కడియం కావ్య అన్నారు. నేడు హనుమకొండ జిల్లాలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ కడియం కావ్యతో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ దేశంలో జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ నుంచి సిపిఐ సిపిఎం మద్దతుతో నన్ను గెలిపించారని అన్నారు. గెలుపుకు కారణమైన వారందరికీ ఎంపీ కడియం కావ్య ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ పక్కన క్లాస్మేట్ అవి మన సెక్రటరీ జిల్లా కూర్చోండి. వరంగల్ పార్లమెంట్ సంబంధించిన జిల్లా పార్టీ నాయకత్వం మీరందరూ అదేవిధంగా సుగుణ గారు రాష్ట్రం సభ్యురాలు, ఆదర్ శ్రీనివాస్ గారు రాష్ట్ర సభ్యురాలుగా అందరూ హాజరైన మీరందరికీ ధన్యవాదాలు తెలుస్తూ మరోసారి కడియం కావ్య గారికి మన వైపున అందరూ ఆర్నిశంగా కృషి థ్యాంక్ యూ. మొన్న 18వ లోక్సభ ఎన్నికల ఫలితాలు 4వ తారీఖు నాడు వెలువడించడం జరిగింది. అందులో మన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతుతో నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందుకు మేము ఏదైతే ముందుగా ఎలక్షన్స్ టైంలో వచ్చి సిపిఐ వారిని సపోర్ట్ ఇవ్వమని కోరడం జరిగింది. వాళ్ళు అంగీకరించి మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా నన్ను వారి అభ్యర్థిగానే భావించి నిజాయితీగా ఎంతో కష్టపడి ఈ అమ్మాయి అయితేనే మనకి పనులు చేసి పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ, సిపి